ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బెవరేజెస్ తయారీ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తోంది. 170 ఎకరాల్లో 2,380 కోట్ల రూపాయల వ్యయంతో నిమిషానికి 7,000 బాటిళ్ల డ్రింకులను తయారు చేసే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. 5,000 మందికి ఉద్యోగాలు కల్పించి 2026 ఫిబ్రవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బెవరేజెస్ తో పాటు బిస్కెట్లు, నూడిల్స్ లాంటి వివిధ రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేస్తారు. కర్నూలు ప్లాంట్ నుంచే కాంపా కోలా ఉత్పత్తి ప్రారంభమవనుంది. థమ్సప్, కోకా కోలా, పెప్సీ, మాజా, స్ప్రైట్ లాంటి డ్రింక్స్ కు పోటీగా కాంపా కోలాను రిలయన్స్ తెచ్చింది. సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో రిలయన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలులో ఏర్పాటు చేసే ప్రాజెక్టునే విశాఖపట్నంలో కూడా కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ 1,500 ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయి. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చాం. ప్రభుత్వం ఎంతో సహకరించింది. భూమి కేటాయింపు, ఇతర అనుమతులు వేగంగా లభించాయి. మేము అంతే త్వరగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోడీ తెలిపారు. ఏపీ అనేది తమకెంతో ప్రత్యేకమని, భవిష్యత్తులో మరెన్నో ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేతన్ మోడీ చెప్పారు.